మార్గశిర మాసంలో ఉత్పన్న ఏకాదశి రోజు చేయవలసిన పనులను గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే లేచి తలస్నానం చేయాలి. ముందుగా పూజాగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తిని విగ్రహము లేదా ఫోటో ఎదుట దీపారాధన చేయాలి. ఇంట్లో వీలు కాకపోతే గుడికి వెళ్ళి దీపారాధన చేయొచ్చు. విష్ణుమూర్తికి గంగాజలంతో అభిషేకం చేయాలి. శ్రీ మహావిష్ణువుకి 5 రకాల పండ్లను సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా ఇంట్లో తయారు చేసిన పదార్థాలను సమర్పించాలి. ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాలం వేళలో తులసి చెట్టును విష్ణుమూర్తునికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సకల సంపదలు పెరుగుతాయి. అంతేకాక అనేక వ్యాధుల నుంచి బయటపడతారు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసి కోట ముందు నేతి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ఉత్పన్న ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దొరుకుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది.